రాష్ట్రంలో జరిగిన కులగణనలో కురుమల జనాభా బయటపెట్టాలని కురుమ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎక్కడా తమ కులం ప్రస్తావన లేదని తమ లెక్కలు చెప్పాలన్నారు. స్థానిక సంస్థలతో పాటు ఎమ్మెల్సీ మంత్రివర్గంలోనూ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కురుమల బలాన్ని చాటేందుకు త్వరలోనే బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు జేఏసీ నాయకులు. మీరు ఈరోజు రౌండ్ టేబుల్ చేసి ఇక్కడే కూర్చొని సరిపోదు, కార్యాచరణ స్టార్ట్ చేయండి. ఈరోజు మాది గొర్రెల మేకల పెంపకదారులో సంక్షేమ సంఘం అని పెట్టి మేము సంఘం పెట్టినాం. మేము అన్ని జిల్లాల్లో కమిటీ వేస్తున్నాం. అంటే మా అభిమానం కులం అభిమానం వేసింది, మా జాతి ఓటు వేసింది, తప్పనిసరిగా మనకు అభిమానం ఉంది. కానీ నాయకుడు ఏం చేస్తున్నారంటే మన కులానికి మనకు పైకి రాకుండా, మనకు డెవలప్ కాకుండా, మనకు ఒక ఎమ్మెల్యే పోస్ట్ రాకుండా వేరే కులానికి వెనక్కి వీల్లేదు. మనలో ఐక్యత లేదు. మనం ఐక్యత కావాలంటే తప్పనిసరిగా మనం ఈరోజు ఈ ఎవరి మీద అనేది అవసరం లేదు. ఇక వాళ్ళు చేయరు. మనమే నాయకుడు కావాలి, మనం లీడర్ కావాలి, అయితేనే అవుతుంది. 15 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మన కులానికి ఇది కావాలని రిప్రజెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. మన కులానికి ఇన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని అడిగిన దాఖలాలు లేవు. కొమరవెల్లి దేవస్థానం గురించి ప్రస్తావన తెచ్చిన దాఖలాలు లేవు. మా చైర్మన్ కురుమ ఫెడరేషన్ చైర్మన్ కావాలని అడిగిన దాఖలాలు లేవు. నువ్వు ఎవరి గురించి పనిచేస్తున్నావా? నువ్వు ఎగమలేశం. కురుమ కులము ఒట్టిపోలేదు. కురుమ కులంలో మేధావులు లేరని కాదు. నిన్ను గౌరవించి నువ్వేదో చేస్తావని నిన్ను అనుమతిస్తున్నాం, నిన్ను భరించినాం. ఇప్పుడు భరించే టైం కూడా అయిపోయింది. మనము ఎదగపోవడానికి కారణము మనకు బాగా భక్తి ఉన్నది. భక్తి ఉంది కానీ దాన్ని ముందుకు తీసుకెళ్తలేము. అక్కడ మన కొమరవెల్లి మల్లన్న ఉన్నాడు, ఐలేలు మల్లన్న ఉన్నాడు. ఆ చైర్మన్ పదవులను మన కుర్మలకు ఇచ్చి అక్కడ ఉన్న మన ఉప్పు కళాకారులకు అది మన పెట్టింది కూడా మన వాళ్ళు. ఐలేన్ అంటే ఐలే పెట్టిండు, అది ఐలేన్ మల్లన్న. కొమరవెల్లి అంటే కొమరయ్య పెట్టిండు. అవి ఆ విధంగా దాన్ని చర్చించి దాన్ని ఏదో రకంగా చేసి అవి మనం తీసుకుంటే మన కుర్మలు అక్కడ ఉప్పు కళాకారు పూజ చేసి